బచ్చల కూర టమాటా కర్రీ చేస్తున్నాను. బచ్చల కూరని వాటర్లో ఉప్పు వేసి ఆకు వేసి నాననివ్వాలి. బాగా నానిన తర్వాత కడిగితే శుభ్రంగా వదులుతుందండి. ఈ ఉప్పు వేయడం వలన ఇందులో ఉండే పురుగులు చిన్న చిన్న పురుగులు చనిపోతాయి. మట్టి ఇసుక కూడా కిందకి చేరి ఆకు శుభ్రమవుతుంది. నేను అలా కడిగి వాడపెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటున్నాను. ఆకును మనం గట్టిగా పట్టుకుని కట్ చేయడం వల్ల సన్నగా కట్ అవుతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంతమంది ఆకును కట్ చేసిన తర్వాత వాటర్లో వేసి కడుగుతారు. ఆ విధంగా చేయకూడదు. పోషకాలన్నీ పోతాయి. తినడం వలన ఉపయోగం ఏమీ ఉండదు. ముందు ఆకును కడుక్కొని కట్ చేసుకోవాలి. ఇందులోకి నేను 2 చిన్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 1 టమాటా చిన్న చిన్నగా ఇలాగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. గిన్నెలో ఆయిల్ పోసుకొని ఇది వేడైనాక 4-5 వెల్లుల్లి రెమ్మలు దంచి పెట్టుకున్నాను. అవి ఇందులో వేసుకుని కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల జీలకర్ర, ఇది కూడా కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పచ్చిమిర్చిని కూడా వేసి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో టమాటా ముక్కలను కూడా యాడ్ చేసి ఇవి కూడా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన టమాటాలో కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం కూడా వేసి మనము వీటిని తిప్పుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసి మగ్గనివ్వాలండి. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ అధికంగా ఉన్నాయి. అవే కాకుండా పొటాషియం, మెగ్నీషియం కూడా ఉన్నాయి. ఐరన్ డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు ఈ ఆకుకూరలు తినడం వలన తొందరగా రికవర్ అవుతారు. ఈ విధంగా మనము వేసుకుని మగ్గనివ్వాలి. వాటర్ డ్రై అయిపోతే కర్రీ రెడీ అయిపోయినట్టే. బచ్చల కూర రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.